ఇదంతా కాకుండా మనందరికీ తెలుసు దేవినేని నెహ్రూ తన్ని హత్యాయత్నం చేయబోయాడు అండ్ అటెంప్ట్ మర్డర్ చేయబోయాడు అని చెప్పి ఈ సోకాల్డ్ గోరుముద్దలు తింటున్న పసి బిడ్డ తాగి గోరుముద్దలు తింటున్న పసి బిడ్డ వల్లభనేని వంశీ ఎవడైతే ఉన్నాడో ఇతను క్రిస్టల్ క్లియర్గా ఈరోజు గోరుముద్దలు పెడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే యలమంచిలి జయప్రకాష్ ఇతను ఒక చారిటీ ఆర్గనైజేషన్ అని పెట్టాడు. ఏంటబ్బా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఒక్కసారిగా డీటెయిల్స్లోకి రా అంటే వస్తాను, ఆగండి. గన్నవరం కాన్స్టిట్యువెన్సీకి మాత్రం వీళ్ళు టీడీపీ క్యాడర్, టీడీపీ కార్యకర్తలు. అదే విజయవాడ తూర్పుకెళ్తే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు తెలుసు దేవినేని అవినాష్, ఈ పక్కనున్నది ఎవరో తెలుసా? గోరుముద్దలు అల్లారు ముద్దుగా తినిపించింది ఈ యలమంచిలి జయప్రకాష్. ఇక్కడ విజయవాడ తూర్పులో ఇతను వైకాపా క్యాండిడేట్, అదే గన్నవరం వస్తే టీడీపీ క్యాండిడేట్. ఊసర వెళ్ళన్నా సిగ్గుపడుతుంది వీళ్ళని చూసి రంగులు మార్చిన విధానంలో. ఎవరు ఎక్కడ కొంచెం కూడా సిగ్గుపడకుండా నిన్న వీడియో రిలీజ్ అయిందన్న మాటకు ఓన్లీ వల్లభనేని వంశీని పట్టుకుని ఏడుస్తున్నారు. దాంట్లో మావిగా నన్న ట్రోల్ని చూసి బాధపడుతున్నారు తప్ప అసలు ఆ వీడియోలో ఉన్న సెన్సిటివిటీ ఎవరు పట్టించుకోవట్లా.